హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శిరీష. ఈరోజు మనం ఇడ్లీ పిండితో దిబ్బ రొట్టె వేసుకుందామండి. అది అలాగో చూసేద్దాము. నేను గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ వేసుకున్నాను. ఇదిగోండి, ఈ విధంగా నైట్ అంతా నానబెట్టేసుకున్నానండి. దీన్ని ఇదిగో స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం మందంగా వేసుకోవాలండి, దిబ్బ రొట్టె కదా. ఈ విధంగా వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పడుతుందండి ఇది రెడీ అయ్యేసరికి. దీని మీద ఇప్పుడు మూత ఇలా బోలించుకుందామండి. అంటే ఈ విధంగా బోలించుకుంటే మనకి సన్నటి సగం మీద బాగా కాలుతుంది, చాలా టేస్టీగా వస్తుందండి. ఈలోపు మనం ఇడ్లీ రెడీ అయిపోయిందో లేదో చూసేద్దామండి. నేను పక్కనే ఇడ్లీ పెట్టేసుకున్నానండి. వేడి వేడి ఇడ్లీ రెడీ అయిపోతున్నాయి. చూసారు కదా, మల్లెపూలలాగా ఎంత బాగున్నాయో. ఆ రొట్టె కాలేలోపు ఇడ్లీ రెడీ అయ్యాయో లేదో చూద్దాము. అబ్బో, కాలుతున్నాయండి, రెడీ అయిపోయాయి. ఇడ్లీ కూడా రెడీ అయిపోయాయండి. స్టవ్ కట్టేసుకుందాము. రొట్టె కాలిందండి, ఇప్పుడు తిరగేసుకుందాము. చూసారు కదండి, ఇట్లా టర్న్ చేసుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలరు వచ్చేసింది. రొట్టె ఇప్పుడు కాలిపోయింది. మళ్ళీ అటు సైడ్ కూడా అలాగే రావాలండి. చూసారు కదండి, దిబ్బ రొట్టె రెడీ అయిపోయింది. ఇదిగోండి, ఇలా పీసుల్లాగా కట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.